అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. మన ప్రభువు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి 3వ దినమున అనగా ఆదివారమున మరణమును జయించి లేచారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. అందుకనే ఆది సంఘం మందు అపోస్తులు మరియు విశ్వాసులంతా ఆదివారమున సమాజముగా కూడుకొని ఆరాధన చేసేవారు. అపోస్తుడైన పౌలు కూడా త్రోయ అనే ప్రదేశంలో ఆదివారమున సమాజముగా కూడుకున్న విశ్వాసులందరికీ దేవుని వాక్యమును విస్తరించి బోధించాడు. అలాగే ఆయన శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను విరిచి ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసములో అందరూ పాలు పంపులు పొందారు. ఆమెన్, హల్లెలూయా. మనము కూడా తప్పకుండా ప్రతి ఆదివారము ఆయనను స్తుతించడానికి, దేవుని వాక్యమును వినడానికి, పరిశుద్ధమైన బలలో పాలు పంపులు పొందడానికి దేవుని మందిరమునకు వెళ్ళాలి. ఇది కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమనే ఆజ్ఞతో సమానమే. ప్రభువా, మీ మందిరానికి నడిపించి మీ వాక్యమును వినినట్లుగాను మీ పరిశుద్ధమైన బలలో పాలు పొందినట్లుగాను దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మరణమును జయించి పాపాన్ని జయించి ఈ లోకమును జయించి ఆదివారమున మీరు తిరిగి లేచి ఉన్నారు. అందుకనే ప్రభువా, ఆది సంఘము ఆదివారమున మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి కూడుకున్నారని ఈ వాక్యము మాకు బోధిస్తున్నది. అలాగే మేము కూడా నాయన ప్రతి ఆదివారము మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్తుతించినట్లుగాను ఆరాధించినట్లుగాను మీరు పలికే మధురమైన వాక్కులను మేము విన్నట్లుగాను ఆత్మ సంబంధమైన భోజనం మీతో చేయనట్లుగాను అలాగే నీ యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో అనగా నీ శరీరంలోను మీ రక్తంలోనూ పాలు పంపులు పొందినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఎవరూ తప్పిపోకుండా ప్రతి ఆదివారం మీ మందిరానికి వచ్చినట్లుగా అలాగే నీ వాక్యం వింటున్న ఈ బిడ్డలందరినీ దీవించమని మమ్మల్ని కరుణించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ సదాకాలము తోడి ఉండి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.